హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేను రీసెంట్గా హైదరాబాద్లో లూలు మాల్కి అయితే వెళ్ళానని చెప్పాను కదా, అక్కడైతే లంచ్ చేసేదానికి మేమైతే ఫైవ్ స్టోన్కి వెళ్ళాము. సో ఈ వీడియోలో నేను దాని లోపలైతే చాలా బాగుంది. మిస్ కాకుండా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. మేమైతే లోపలికి వచ్చేసాము ఫైవ్ స్టార్ రెస్టారెంట్లోకి. చాలా బాగుంది కదా చూసేదానికి, చాలా పెద్దది. లోపలైతే ఫుల్గా తినేసాం మేము. బఫే కదా, ఇష్టం వచ్చినంత తినొచ్చు కదా, అందుకని హ్యాపీగా ఫుల్గా లాగిచ్చేసాము. బాగా తినొచ్చు కదా అనుకున్నాము, కానీ పర్ హెడ్ ఈజీగా 900 అయితే తీసుకున్నాడు విత్ జిఎస్టీ. ఇంకా ఆ అబ్బాయికి వచ్చేసి 700 ఏమో తీసుకున్నాడు. చిన్న పిల్లోడు అని చెప్పి 200 తగ్గించారు అంతే. మా పాప చిన్న పాప కాబట్టి పాపకైతే ఏం లేదు. అండ్ వాటర్ బాటిల్ కూడా అతను వచ్చేసి అమౌంట్ అనేది తీసుకున్నాడు. కానీ ఫుడ్ అన్నీ బాగున్నాయి. మేమైతే చాలాసేపు ఉన్నాము అక్కడే, ఈజీగా 1 అవర్ పైన అయితే ఉన్నాము అక్కడే. చూసుకొని ఒక దగ్గర అయితే సెటిల్ అయ్యాము. స్టార్టింగ్ వచ్చేసి వెల్కమ్ డ్రింక్ స్ట్రాబెరీ జ్యూస్ అయితే ఇచ్చారు, బాగున్నాయి. స్టార్టింగ్లోనే బాగా స్టార్టర్స్ ఇచ్చేసారు, అవన్నీ తినేసరికి బాగా ఫుల్ అయిపోయింది అసలుకి మాకు. అరే ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి కదా అనిపించింది. అట్లాగా స్టార్టర్స్ వరకే చాలా ఫుల్గా అంటే ఫుల్గా తినేసాము. ఏమేమి పెట్టారు మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక్కడ చూడండి, అది వచ్చేసి స్వీట్ కార్న్ ఫ్రై అనమాట. బాగున్నాయి, చాలా బాగున్నాయి. నాకు స్వీట్ కార్న్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత లాలీపాప్స్ ఇచ్చారు, పొటాటో లాలీపాప్ అయితే అది మాత్రము. ఇంకొకటి ప్లేట్లో కూడా ఏదో పెట్టారు, అది కూడా పొటాటోనే అంట. నేనైతే తినలేదు, నాకైతే అది చూస్తుంటేనే తినాలనిపించలేదు, అందుకని నేనైతే తినలేదు. ఇవిగోండి ఇక్కడ మాకు పెట్టిన స్టార్టర్స్ అన్నీ ఇవేను. లాలీపాప్స్ పెట్టారు, పన్నీర్ పెట్టారు. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడ పొటాటోకి సంబంధించినవి చాలా పెట్టయితే లంచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు కదా, మొత్తం అక్కడే ఉంటాయి. మనకు నచ్చింది మనం అయితే పెట్టుకోవచ్చు. సో నేనేమేమి పెట్టుకున్నాను మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఓపెన్ చేయి, అదేంది ఓపెన్ చేయి. వెజిటేబుల్ రైస్ అక్కడ ఉందా, ఇది కావాలి నాకు. ఆ ప్లేట్ ఎక్కడ తెస్తాను, ఇదొకటేనా వెజ్జా? క్లోజ్ చేసి ఆకుకూర పప్పు జత్రి అక్కడ అంతా మామిడికాయ పప్పు. ఇక్కడైతే ఇవన్నీ పెట్టున్నారు, నేనైతే ఏం తినలేదు. ఆల్రెడీ స్టార్టర్స్ చాలా తినేసాను కదా, ఇవి కూడా తింటే స్టమక్ ఫుల్ అయిపోతుందని నేను తీసుకోలేదు. నేనైతే కొంచెం అన్నం పెట్టుకున్నాను, మ్యాంగో పప్పు పెట్టుకున్నాను, అండ్ పన్నీర్ రైస్ తీసుకున్నాను. ఇంకొంచెం ముందు పోతే అక్కడ న్యూడిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాను. నాన్ వెజ్ కూడా ఉంది, కానీ మేము తినం కాబట్టి మేము పెట్టుకోలేదు. ఫిష్ కర్రీ, మటన్ బిర్యానీ, ఓపెన్ చేసి వదిలేశారు. మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, అది దీని ఇదే ఎగ్ మసాలా, నూడిల్స్ ఉన్నాయి. ఏడా నూడిల్స్ పెట్టుకున్నాం. ఇంకా అక్కడైతే నూడిల్స్ పెట్టేసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నూడిల్స్ మాత్రం మిస్ చేయను, నూడిల్స్ అంటే చాలా ఇష్టం.
సో, ఇంకా పప్పు పెట్టుకున్నాను కాబట్టి దాంట్లోకి వడియాలు ఏమైనా ఉంటే బాగుంటాయి కదా! అందుకని పక్కనైతే వడియాలు కూడా పెట్టేసున్నారు వాళ్ళు. నేను కొన్ని వడియాలు కూడా తీసుకున్నాను. సో, ఇక్కడ పన్నీర్ రైస్ అయితే అంతగా ఏం బాగలేదు. నాకైతే అంతగా ఏం నచ్చలేదు. మామిడికాయ పప్పయితే సూపర్‌గా ఉండింది. అండ్ నూడిల్స్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా బాగా తిన్నారు. అంత స్పైసీగా అయితే ఏం లేదు. ఫుల్‌గా తిన్నాము. ఇప్పుడప్పుడైనా మనం ఇలా బఫే ఉన్న రెస్టారెంట్స్‌కెళ్తే చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్‌గా సేమ్ ఒకటే హోటల్‌కెళ్తే ఏం బాగుంటుంది. అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి హోటల్స్‌కెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా! అమ్మో! ఏంటి ఈ పిల్ల ఇంత తింటుంది అనుకుంటారేమో. లేదు నేను కొంచెమే తిన్నాను. చాలా తక్కువ. అక్కడ పన్నీర్ రైస్ అయితే అస్సలు తినలేదు. నేను చాలా తక్కువే తిన్నాను. వీడియో కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇంకా అక్కడితో ఫుడ్ అయితే తినేసాము. ఇంకా అక్కడితో కాముగుంటామా? నెక్స్ట్ వచ్చేసి స్వీట్ సెక్షన్ ఉంది కదా! అక్కడికైతే వెళ్ళాము. పాప అయితే కేక్ కావాలంటూ ఉన్నింది. అక్కడికి వెళ్ళాము. అక్కడ అన్ని కేక్స్, స్వీట్స్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్కటైతే పెట్టేసుకున్నాను. గులాబ్ జామ్ అయితే చాలా బాగుండింది. నేనైతే ఒక కప్పు గులాబ్ జామ్ అయితే తీసేసుకున్నాను. బాగా తినేసాను. ఇంకా సొరకాయ హల్వా కూడా పెట్టున్నారు. సొరకాయ హల్వా కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి ఇంక మనం బఫేకొచ్చినప్పుడు మనమైతే న్యాయం జేసేయాలి కదా! అన్‌లిమిటెడ్ అన్నప్పుడు మనకు నచ్చినవి అన్నీ తినేసేయాలి. ఇలాంటప్పుడే మళ్ళీ మళ్ళీ దొరకదు కదా! ఇలాంటి ఛాన్స్. అందుకని నేను ఒకసారి ఏమేమి పెట్టేసుకున్నానో మీరు కూడా చూసేయండి. అక్కడ ఐస్ క్రీమ్స్ కూడా పెడుతున్నారు. మనకి ఏ ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ అనేది ఇస్తున్నారు. అప్పటికే ఫుల్ అయిపోయింది కదా! మేమైతే ఐస్ క్రీమ్ అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడైతే మనకేం ఐస్ క్రీమ్ కావాలంటే అక్కడ. ఇక్కడైతే వేడి వేడిగా అన్నీ చేస్తూ ఉన్నారు. పావు బాజీ అన్నీ పెడుతున్నారు. సొరకాయ హల్వా కూడా వేడి వేడిగా అయితే చేస్తున్నారక్కడ. ఇంకా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయి. మేము అప్పటికే ఫుల్ అయిపోయింది. అందుకని మేమైతే అన్నీ తినలేకపోయాము. ఇది అంతా ఒక సెక్షను. అటు సైడయితే ఇంకొక సెక్షన్ ఉంది. నేను యాక్చువల్‌గా అది తీయలేదనుకుంటా. నేను అక్కడైతే ఏమి తినలేదు. అందుకని నేను తీయలేదనుకుంటా. అక్కడైతే పానీపూరి, పిజ్జా అన్నీ ఆ ఐటెమ్స్ అయితే పెట్టున్నారు అక్కడంతా. అక్కడ కూడా చాలామందయితే ఉన్నారు. నేనైతే ఆ వీడియో తీయలేదు. అది కూడా తీసునుంటే బాగుండు. పిల్లలతో గాని మనం ఇలాంటి దగ్గరికైతే వస్తే భలే బాగుంటుంది. ఫుల్‌గా అయితే తినేసేయొచ్చు బాగా. నాకొద్దు మానసికి ఇచ్చే ఓయమ్మ అంత చేస్తే ఇంత తింటే ఇంకేమైనా ఉందా ఉందమ్మా ఇప్పుడు కట్ చేసి దేవుల తినేయి కాలుతుంది. హాయ్ ఫ్రెండ్స్ కాదురా హాయ్ మమ్మీ అనాలా ఈడియట్ లెఫ్ట్ హ్యాండ్ తింటారా ఎవరన్నా ఒట్టి పిజ్జాలు ఉన్నవే తల్లి అయ్యే ఉంటాయా చూసారు కదా అక్కడైతే మేము అలా ఫుల్గా తినేసాము ఐటమ్స్ అయితే అన్నీ చాలా బాగున్నాయి నాకు అన్నిటికంటే ఎక్కువ గులాబ్ జామ్ అయితే చాలా బాగా నచ్చింది
అక్కడ పిల్లలైతే పిజ్జా కూడా తెచ్చుకున్నారు. నేను చెప్పాను కదా ఆడ ఇంకొక సెక్షన్ అయితే ఉందని. నేను అక్కడికైతే వెళ్ళలేదు. యాక్చువల్‌గా అక్కడికి కూడా వెళ్ళునుంటే బాగుండు. అక్కడ కూడా చాలా ఐటెమ్స్ పెట్టారు. పానీపూరి కూడా తినాలనుకున్నాము. అప్పటికే స్టమక్ ఫుల్ అయిపోయి ఉండేసరికి ఇంకా పానీపూరి అయితే మేము తీసుకోలేదు. ఇంక మా పాప పిజ్జా కావాలని ఏడుస్తుండేసరికి కొంచెం ఏమి ఏయకుండా అట్లా పిజ్జా అయితే తీసుకున్నాము. అలాగా మేము లూలు మాల్‌లో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. మీరు కూడా ఎప్పుడైనా లూలు మాల్‌కైతే వెళ్తే మీరు కూడా అలాగ ఒకసారి ఫుడ్ అయితే టేస్ట్ చేసేయండి. చాలా బాగుంది. ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ వస్తే ఇంకా చాలా సేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు అక్కడ. ఇంకా అలాగా మేమైతే మాల్ అంతా మొత్తం చూసేసుకొని ఇంకైతే మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా లూలు మాల్ వీడియో గురించి నేనైతే ఇంతకు ముందున్న వీడియోలో నేనైతే పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్లి చూడండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. ఇంకా బఫే ఉన్న రెస్టారెంట్స్‌లో మనీ ఎక్కువనే కానీ మనకు నచ్చింది నచ్చినంత తినొచ్చు హ్యాపీగా. అండ్ నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ గాని ఉంటే ఇంకా నేను చాలా వీడియోస్ అయితే చేయగలుగుతాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.